హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బజ్జీ మిరపకాయ. దానికి బజ్జీ మిరపకాయలను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన ఒక ఘాటు పెట్టుకొని విత్తనాలు మంటగా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో స్టఫ్కి 1 స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాము వేసేసుకొని ఆ స్టఫ్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ మిరపకాయల్లోకి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక బౌల్ శనగపిండి తీసుకొని 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకొని నలిపేసి వేసుకోవాలి. అట్లాగే రుచికి సరిపడంత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని చిక్కగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. మనకి వేళ్ళకి పట్టేంత పిండి వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి బాండీలో నూనె వేడి చేసుకొని పచ్చిమిరపకాయలని ఒక్కొక్కటి పిండిలోకి ముంచేసి ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు అవి అటు ఇటు 2 వైపులా వేగేలాగా ఉంచేసి మీడియం మంట మీదే ఉంచుకొని ఈ బజ్జీలు వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గోల్డెన్ కలర్ రాగానే బజ్జీలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయల్లోకి నిమ్మకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. గుంటూరులో ఎక్కువ ఇలా చేస్తారు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసం పిండుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీల్లోకి ఒక ఘాటు పెట్టేసుకొని దీంట్లో 1 స్పూన్ నిమ్మకాయ రసం అంతా వేసేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా స్టఫ్ చేసుకొని పైన ఇంకొంచెం నిమ్మకాయ రసం వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఉత్త బజ్జీ కూడా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.